వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత్ లో ఓటర్ టర్నౌట్ పెంచడం కోసం యుఎస్ ఎయిడ్ కింద 21 మిలియన్ల డాలర్లను అందజేశారంటూ వస్తున్న ఆరోపణలపై తలెత్తిన రాజకీయ వివాదం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి అమెరికా మీడియాలో వచ్చిన వార్తను ఉటంకిస్తూ కాంగ్రెస్ దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. యుఎస్ ఎయిడ్ ద్వారా అందించిన నిధులపై, అలాగే భారత్ లో ఇటువంటి ఇతర సంస్థలకు అందజేసిన నిధులపై అన్ని వివరాలను బహిర్గతం చేయాల్సి ఉందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే తన మిత్రుడు ట్రంప్ తో మాట్లాడాలని, ఈ ఆరోపణలను గట్టిగా తిరస్కరించాలని పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ నిధులకు సంబంధించి విదేశీ జోక్యంపై కూలంకషంగా విచారణ జరపాలని బీజేపీ దాని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తుండగా, పలు భారతీయ వార్తా సంస్థలు మాత్రం వాస్తవాలను పరిశీలించి ఆ వార్తలన్నీ అసత్యాలని చెబుతున్నాయని పవన్ ఖేరా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ లో ఓటర్ టర్నౌట్ ను మెరుగుపరచడానికి లేదా మరే ఇతర ప్రయోజనాల కోసమో ఆ 21 మిలియన్ల డాలర్లను ఖర్చు పెట్టడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు కనబడలేదని వాషింగ్టన్ పోస్ట్ ఇచ్చిన కథనాన్ని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలను బూటకపు వార్తలు, అసత్యాలు అల్లుతూ అలవాటుగా నేరాలు చేసేవారుగా ఆయన అభివర్ణించారు. యుఎస్ ఎయిడ్ నిధుల వల్ల వాస్తవంగా లబ్ధి పొందిన వారెవరో తెలియాలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు విపత్తుకు ఒక నెల ముందుగా, అంటే 2016 అక్టోబర్లో నగదు రహిత భారత్ ప్రచారాన్ని యుఎస్ ఎయిడ్ ఎలా ప్రారంభించిందో మేం ఇప్పటికే ఉదాహరణలు ఇచ్చాం. మోడీ ఎంతగానో ప్రచారం చేసిన స్వచ్ఛ భారత్ అభియాన్ కు కూడా యుఎస్ ఎయిడ్ ముద్ర ఉంది. యుఎస్ ఎయిడ్ ను అవాంఛనీయమైనదిగా మోడీ ప్రభుత్వం భావించినట్లయితే స్వచ్ఛ భారత్ అభియాన్ లో ఎందుకు వారితో భాగస్వాములయ్యారు? 73 నగరాల్లో భారత ప్రభుత్వంలో యుఎస్ ఎయిడ్ కలిసి పనిచేసింది. 2021లో 100 మిలియన్ల డాలర్లకు పైగా కోవిడ్ సహాయాన్ని అందజేయాలంటూ మోడీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని ఎందుకు అనేక సార్లు అభ్యర్థించింది అని ఖేరా ప్రశ్నించారు. ఇటువంటి అసత్యాలను ప్రచారం చేసే ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ చేసిన డిమాండ్లను ఆయన పునరుద్ఘాటించారు. భారత ఎన్నికల క్రమంలో కాంగ్రెస్ విదేశీ జోక్యాన్ని ఉపయోగించుకుందని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నెల 16న భారత్ కు 21 మిలియన్ల డాలర్లు యుఎస్ ఎయిడ్ సాయాన్ని డోజ్ రద్దు చేసిందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి బీజేపీ ఈ ఆరోపణలు గుప్పిస్తోంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, భారత్ అంతరంగిక వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.